అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మామూలుగా మనం పాజిటివ్గానే ఉండాలి అనుకుంటూ ఉంటాం, కానీ ఎన్విరాన్మెంట్ అట్లా ఉండనివ్వదు మనల్ని. సో అలాంటి పరిస్థితుల్లో ఎట్లా బిహేవ్ చేయాలి అంటారు? అది కొద్ది కష్టం అండి ఎవరికైనా సరే, ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళే కాదు, బాగా ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి కూడా కష్టం అయిపోతుంది. ఎందుకనంటే మనము అంటే చిన్నప్పటి నుంచి అలా పుట్టి పెరిగాము, అలవాటు అయిపోయింది అనమాట. నెగిటివ్కి ఉన్నంత ఇంపాక్ట్ పాజిటివ్కి ఉండదు. సో ఇట్లాంటి మూమెంట్లు ఏంటంటే దాన్ని రెగ్యులర్గా అటువంటి మైండ్ సెట్ని అలవాటు చేసుకోవడం, మనము ఇది చెప్పుకోవటం అనమాట. సపోజ్ నెగిటివ్ ఆలోచిస్తే నీకు జరిగే ప్రాబ్లం ఏంటి, కాబట్టి ఇంక గత్యంతరం లేకుండా పాజిటివ్ ఆలోచించుకోవాలి. గత్యంతరం లేకుండా అంతే, అది తప్పదు. ఇది లైఫ్ అంటే అంతే అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ రిమోట్ కంట్రోల్ లాంటిది. మీరు నెగిటివ్ ఆలోచించారు, ఏదో ఫన్నీగా ఆలోచించారనో లేకపోతే సీరియస్గా ఆలోచించారనే దాన్ని యూనివర్స్ అంటే ఈ జగత్ సృష్టి అనేది ఆలోచించదండి. మీరు అడిగారు, మీకు ఇచ్చేసాము అనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, ఒక చిన్న టపాకాయ ఉంది, దాన్ని వెలిగించి సరే వెలిగించిన తర్వాత వద్దు ఆరిపోవనంటే ఆరిపోద్దా, పేలిపోద్ది. సిమిలర్లీ జీవితం కూడా అంతే అనమాట. మనం తమాషాగా చేసామా లేకపోతే ఇదన్నామా. సిమిలర్లీ మనం ఫ్యాన్ స్విచ్ చేసుకుందాం, కోపంగా స్విచ్ చేసినా నవ్వుతూ స్విచ్ చేసినా ఫ్యాన్ తిరుగుతుంది. ఎందుకంటే అది ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. సిమిలర్లీ యూనివర్స్లో కూడా మీరు ఏ ఫీలింగ్తో అన్నారు, లేదండి నేను ఆ రోజు చాలా బాధలో ఉన్నాను కాబట్టి అందుకని నేను నెగిటివ్ ఆలోచించాను, లేకపోతే అసలు నేను పాజిటివ్ ఆలోచించాను, దానికి సంబంధం లేదు. మీరు ఆలోచించారు, మీకు రిజల్ట్ ఇవ్వాలి. ఇది కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుందండి. అందుకని అందరి లైఫ్లో చాలా ప్రశ్నార్థకాలు. నేను ఏం తప్పు చేశాను దేవుడా, నాకెందుకు ఈ కష్టాలు, ఆడు ఏమీ చేయట్లేదు, ఆడికి మాత్రం కావాల్సినంత స్వర్గసుఖాలు ఇస్తున్నావు అని. అది ఆడేమీ చేయట్లేదు అంటే ఆడేం చేయట్లేదు అంటే వాడు నెగిటివ్ ఆలోచించట్లేదు. నువ్వు నెగిటివ్ ఆలోచించవు కాబట్టి నీకు ఈ సమస్యలు అనేవి వచ్చాయి. మీరు పాజిటివ్ ఆలోచించడం కనుక నేర్చుకున్నారు అని అనుకోండి, అంటే పాజిటివ్ ఆలోచించేస్తే లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్దా, నిజంగా మారిపోతుందా అని అంటే ఖచ్చితంగా మారిపోతుంది. చూసే విధానాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది. అంతే, అది మనల్ని అవలంబించుకునేది మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. దానికి ఇంక వేరే మార్గం లేదు. ఓన్లీ పాజిటివిటీ ఉందన్నమాట. దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము అని అనుకోండి, మీకు ప్రతి దాంట్లోని విజయాలు వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం పాజిటివ్ ఆలోచించుకుంటుంటే చాలా వరకు కొన్ని నెగిటివ్లు కూడా వస్తాయి కదా అని అంటే దాంట్లో కూడా పాజిటివ్ వెతకండి. ఏమో ఇదేదో పెద్ద జరగాల్సింది ఏదో చాలా చిన్నది జరిగిందేమో, అంటే నేను దారిలో పోతున్నాను, నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది, పాజిటివ్గానే ఆలోచించాను కదా, మార్నింగ్ నుంచి 1 మంత్ నుంచి నేను ఆలోచిస్తున్నాను, బట్ నాకు యాక్సిడెంట్ అయ్యింది అని అంటే మనిషి ఎగిరిపోవాలి. యాక్సిడెంట్ అయ్యింది, చిన్నగా దెబ్బ తగిలింది, ఓ దేవుడు నాకు నిజంగా నాకు మంచి లైఫ్ ఇచ్చాడు, ఏమో గతంలో ఎప్పుడో ఏదో ఆలోచన ఉండొచ్చు, దాని యొక్క ప్రభావం పని. ఇటువంటి నేచర్ ఆఫ్ క్యారెక్టర్ని కనుక బిల్డ్ చేసుకుంటూ వచ్చామని అనుకోండి, చాలా వరకు చేంజ్ అయిపోద్ది. ఒక వ్యక్తి ఏదైనా తప్పులు చేశారు, జనరల్గా మనుషులు కూడా పెద్దగా తప్పులు ఏం చేయరు. వాళ్ళ నేచర్లు, వాళ్ళ బిహేవియర్లు, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాల ప్రకారం వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేయొచ్చు. ఆ తప్పులు చేసినప్పుడు ఎందుకు చేసుంటారు అని చెప్పి ఒక పాజిటివ్ యాంగిల్లోను, నెగిటివ్ యాంగిల్ జనరల్గా వాడికి కొవ్వు పట్టిపోయింది, గర్వం ఎక్కువైపోయింది, దీనివల్ల ఇలా చేశారు వీళ్ళందరికీ, ఇట్లా అలా అని ఆలోచించకుండా ఏమో ఏదో రీజన్ ఉండొచ్చు అనే ఒక పాజిటివ్ కోణంలో కనుక ఆలోచించామనంటే 99% గొడవలు ఆగిపోతాయి. ప్రతి ఫ్యామిలీలోనూ ఈగోలు ఉండవు. ఏమో ఎందుకో కారణం ఉంటుంది. భార్య అలిగింది అని అంటే, భార్య కోప్పడింది అని అంటే ఏదో రీజన్ ఉంటుంది. భర్త కోప్పడ్డాడు అని అంటే ఏదో వెనకాల రీజన్ ఉంటుంది. ఒక పాజిటివ్ కోణంలో ఆలోచించుకొని మనం కనుక చేసుకున్నాం అనుకోండి, దాన్ని మించినటువంటి స్వర్గం ఇంకోటి ఏం లేదండి. పాజిటివ్ థింకింగ్ అంటే స్వర్గంలో బతకటం అనే అర్థం. నెగిటివ్ థింకింగ్ అని అంటే నరకంలోకి ప్రయాణం చేసుకుంటూ దాంట్లోనే జీవనం సాగించడం అనే అర్థం, అంత ఇంకేం లేదు. ఓకే, కాలర్ వెయిటింగ్ అండి. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే, గిరీష్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మీ ప్రోగ్రామ్ చూసి చాలా మార్పు వచ్చి మీరు ఒక దేవుడు లాగా మాకు కనిపించారు సార్. భక్తి ఛానల్ చాలా మార్పు వచ్చింది సార్, చాలా మార్పు వచ్చి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగ మార్పు కొనసాగించండి. ఇదే విధంగా రావాలంటే ఇంట్లో కొంచెం ఒప్పుకోవడం లేదు. ఎలాగైనా ఎప్పటికైనా ప్రయత్నించి ఖచ్చితంగా మళ్ళీ టీమ్ హ్యాపీ క్లాస్ కి రావాలనుకుంటున్నాను సార్. ఓకే అండి, షూర్, ఖచ్చితంగా రండి. సరేనా, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి. మీకు శుభాకాంక్షలు చెప్పడానికి చేశానండి. మీరు చాలా రోజుల తర్వాత మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. నేను చాలా రోజుల నుంచి టీవీ చూడలేదు, కొన్ని రోజులు నేను ఆపేసాను అన్నారు కదా, దాని గురించి నేను ఈ రోజు పెట్టేటప్పుడు కరెక్ట్ గా వస్తున్నారు. నేను ఊళ్ళో కూడా లేను, నాకు చాలా సంతోషం అయింది. మీరు ఈ ప్రోగ్రామ్ మొత్తం ఆపొద్దు. అయ్యో భలేవారండి, థ్యాంక్ యూ అండి. ఇవాళ అన్ని అప్రిసియేషన్ కాల్స్ ఉన్నట్టున్నాయి మీకు, ఆల్మోస్ట్ అట్లాగే వస్తుంటాయేమో ఎవ్రీడే. సో ఇంకో కాలర్ వెయిటింగ్. హలో,
నమస్తే అండి, మీ పేరు చెప్పండి అమ్మా. చదువుతారానండి. మీ గురించే నా తెలుసుకోవాలనుకుంటుంది. పాప గురించి అండి. సరే మాట్లాడండి గిరీష్ గారితో. హలో, యా చెప్పండి స్వరూప గారు, చెప్పండి. బాబు గురించి తెలుసుకున్నామనండి. అడగండి అడగండి, చెప్పండి ఏం కావాలి. అంటే బాబు లైఫ్ లో సెట్ కావటాలంటే ఏం చేయాలి? అసలు చెప్పిన మాట వినట్లేదు. అంటే ఎలా ఏ విధంగా అతన్ని ట్రీట్ చేయాలనేది తెలియకపోతుంది. ఫైన్ అండి. అంటే చెప్పిన మాట వినటం లేదు అని అంటే వాళ్ళకి నచ్చని ఫీల్డ్ని ఎంచుకోమనో లేకపోతే నచ్చని సబ్జెక్ట్ చేయమంటే ఎవరు కూడా చేయరు కదమ్మా. సో వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ ఏంటి అన్నది మనం మోటివేట్ చేయాల్సి ఉంటుంది. అంటే చెప్పిన మాట వినటం లేదు అని అంటే చాలా చాలా రకాలు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు పాతకాల ధోరణులు పిల్లలు ఇప్పుడు పట్టించుకునే లెవెల్లో కనిపించట్లేదు. వాళ్ళకి కొత్తగా అప్డేట్ అవుతున్నారు. వాళ్ళకి నచ్చిన విధంగా పేరెంట్స్ మోల్డ్ అయ్యి తర్వాత వాళ్ళకి మంచి రూట్ గైడ్ చేసే విధంగా కనుక చేంజ్ చేయగలిగితే ఖచ్చితంగా చేంజ్ అవుతారు. చేంజ్ కారు అని అంటే ఏమీ లేదు. మీరే అంటున్నారనమాట వాళ్ళు వినట్లేదు. అలాంటివన్నీ కనుక ఆ వర్డ్స్ మరలా మనం ఉపయోగించామని అంటే ప్రతిదీ మెటీరియల్ అవుతుంది. అంటే ప్రతిదీ కూడా పనిచేసి తీరుతుంది. సో కాబట్టి వాళ్ళు మారుతారు మంచిగా చేంజ్ అవుతారు అన్నటువంటి దృక్పథాన్ని పెట్టుకోండి. మీరు మారడానికి ట్రై చేయండి. సో ఆటోమేటిక్గా ఏంటంటే ప్రతి ఒక్కరు మారిపోతారన్నమాట, అంతే. యాక్చువల్గా మనం ఏదైనా కర్మను బట్టి జరుగుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కదండి. అయితే కొంతమంది ఎలాగూ కర్మే కదా, ఇది ఇలాగే గడిస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తారు కదా. వాళ్ళది కరెక్ట్ ఐడియానా లేకపోతే వాళ్ళల్లో కూడా ఏమైనా చేంజ్ రావాల్సి ఉంటుందా? రైట్ అండి. అంటే మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్లీ అసలు కర్మ అనేది ఎలా పుడుతుంది అన్న దాని గురించి ఒక్క చిన్న తీసుకుందాం. మీ ఆలోచనలు కనుక విశ్వంలోకి పంపించబడిన తర్వాత అవి మెటీరియలైజ్ అయిపోయి మీ జీవితంలో కనుక వస్తే దాన్నే కర్మ అంట. సో కర్మ అన్నది ఆల్రెడీ రాసేసి ఉంది కదా, దానికి తగ్గట్టు ఇది జరుగుతుంది అని అంటే జరగదు. కర్మ నువ్వు రాస్తున్నావు, ఇక్కడ నీ ప్రకారమే జరుగుతుంది. నెక్స్ట్ మినిట్ మీ ప్రకారమే. కర్మ ఆల్రెడీ రాసేసి ఉంది కాబట్టి మీరు 100 సంవత్సరాలు బతుకుతారని చెప్పి ముక్కు మూసుకుని కూర్చుంటే ఏమవుతుంది? ఎగిరిపోతాడు. కర్మ రాస్తుంది ఆల్రెడీ అనేసి. సో అలా ఉండదన్నమాట. ఇది తెలవాలి ఫస్ట్, అసలు వాట్ ఇస్ కర్మ. సో కర్మ అంటే ఏంటంటే మీ ఆలోచనలు కనుక వాస్తవ రూపం దాల్చి మీ జీవితంలో కనుక వచ్చింది అని అంటే అది కర్మగా మారిపోతుంది అనమాట. సో కర్మ అంటే మనిషి రాసుకునేది, భగవంతుడు రాసేది కాదు. భగవంతుడు రాయడానికి భగవంతుడికి హక్కు లేదు. భగవంతుడికి హక్కు లేదంటే ఎస్, నీ జీవితం నీ చేతుల్లో ఉంది, నీకు ఇచ్చేసాడు కంప్లీట్గా, నువ్వే రాసుకోమని చెప్పి. బ్రహ్మదేవుడికి పాపం రెనాల్స్ పెన్ పెట్టుకొని రాసుకుంటూ కూర్చోవడం ఇంకేం వర్క్ లేదనుకున్నారా? బ్రహ్మ అంటే నీవే, నీ లోపల ఉన్నటువంటి బ్రహ్మతత్వం ఉందన్నమాట. నీ గత జన్మ, భవిష్యత్తు, రాబోయే జన్మ అంటే ప్రస్తుత జన్మ, వచ్చే జన్మ గురించి మూడిటి గురించి ఎరుక కలిగి ఉంటుందన్నమాట. 3 తలలు అంటే అదే అనమాట. అంటే 4వది ఏంటంటే జస్ట్ అబ్జర్వ్ చేసేది. 4 హెడ్స్ ఉంటాయి. సో యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ఎంటైర్ లైఫ్ అనమాట. మీరు కనుక ప్రతిదీ కనుక అందుకే పురాణ ఇతిహాసాలు చదవాలని చెప్పేది. పురాణ ఇతిహాసాల్లో ప్రతి దగ్గర ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న ఉదాంతం చెప్తాను. బలిచక్రవర్తిని వామనుడు పాతాళంలోకి నెట్టివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ బలిచక్రవర్తి యొక్క సోదరునింది. ఆమె అనుకునేది అనమాట, అబ్బా ఎంత బాగున్నాడు ఈ పిల్లవాడికి నేను కనుక చనుబాలిస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అనుకుంది. ఆమెది అయిపోయింది అక్కడితో. ఆ శ్వేతవరాకల్పంలోనే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆమె పూతనాదేవిగా పుట్టి కంసుడికి అసిస్టెంట్స్గా పనిచేశారు వీళ్ళందరూ. తర్వాత శ్రీకృష్ణుడికి పాలిస్తూ ఆ కోరిక నెరవేర్చుకుంది. అంటే అక్కడ కోరుకుంది కాబట్టి ఆ కోరిక కర్మ రూపంలో ఇక్కడ నెరవేరింది. అదేవిధంగా జాంబవంతుడు ఒకసారి రాముడితో మొత్తం ఈ లంక వారధిని నిర్మించిన తర్వాత అందరికీ ఏమేం కావాలి అని అడుగుతూ వచ్చాడనమాట. అప్పుడు జాంబవంతుడు కూడా ఉంటే, జాంబవంత నువ్వు చేసిన సహాయం అంతా ఇంత కాదు, వీళ్ళందరినీ అంటే హీఈస్ అ గ్రేట్ ఆర్కిటెక్చర్ యాక్చువల్ చెప్పాలి అని అంటే సింపుల్ చెప్పాలంటే ఒక సివిల్ ఇంజనీర్ అనుకోండి. సో అడిగాడు అనమాట, నీకు ఏమి ఇవ్వాలి అని అంటే ఈజ్ బేసికలీ ఫైట్ మాస్టర్. అంటే జనరల్గా యుద్ధం చేయాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఫైట్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్రివిలేజ్, ఫైట్ చేస్తేనే గర్వంగా ఫీల్ అవుతారు, డబ్బులు ఇచ్చిన అవన్నీ పనికిరాదు. సో ఇతను ఏమన్నాడంటే మీతో మళ్ళీ యుద్ధం చేయాలని ఉంది, నీ అంత యోధుని ఇంతవరకు ఎవడూ చూడలేదు, నేను నీలాంటి వాడితో చేశానంటే నా కీర్తి ఆచారవంతం ఉండిపోతుంది అని చెప్పేసి అంటాడనమాట. దానికి ఆయన నవ్వి, ఇప్పుడు సమయం కాదు, ఒక సమయం వస్తుంది అప్పుడు ఇస్తాను అని అంటాడు. అదే సమంతకమని తీసుకుని వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేయటం అని అంటారనమాట. ఎప్పుడు కోరిక అది, అప్పుడు కోరిక ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడో కోరుకున్న కోరిక అది కర్మగా మారడానికి కొంత సమయం తీసుకొని తర్వాత మళ్ళీ మన జీవితంలోకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ ఏం బ్రహ్మ రాయొచ్చు కదా కూర్చొనేసి, ఇట్లా రాన్ని రాసుకోకూడదు, ఏం నువ్వు రాముడితో నువ్వు విష్ణువుతో ఫైటింగ్ చేసేది అని చెప్పేసి మార్చేసి చాప్టర్ క్లోజ్ చేయలేదు కదా.
ఏం చేశాడంటే దాని ప్రకారమే ఉందన్నమాట. ప్రతిదీ కూడా ఒక్కసారి పురాణ ఇతిహాసాలు అన్నీ చదివితే మనకు బోధపడేది ఏంటంటే వాళ్ళు అక్కడ కోరుకున్నారు, దాని ప్రకారం ఇది జరిగింది. దేవకి వసుదేవులు ఎవరు? అంతకుముందు కశ్యప ప్రజాపతికి సంబంధించిన వాడు. ఆయన దానికి ముందు కపిల మహర్షి యొక్క తండ్రిదండ్రులు. అప్పుడు విష్ణువుని గురించి ప్రేయర్ చేసినప్పుడు ఆయన వచ్చి ఏం కావాలి అని అంటే నాకు మోక్షం కావాలి అని అనేసి వాళ్ళు యాక్చువల్లీ ప్రయత్నం చేశారు. తర్వాత చూసేటప్పటికి విష్ణువుని చూశారు. విష్ణువుని చూడటంతోనే మీకు ఏం వరం కావాలి అని అంటే నీ అంత కుమారుడు నాకు జన్మించేటట్టుగా చేయంటే నా అంత కుమారుడు నేను తప్ప ఇంకెవడూ లేడు, కాబట్టి నేనే నీకు 3 సార్లు జన్మిస్తున్నాను అని చెప్పాడు అనమాట. అంటే ఆ కర్మ 3 సార్లు వచ్చింది. సో జయ విజయల కథలు తీసుకోండి, ప్రతి దాంట్లో కర్మ గురించి చాలా వివరణాత్మకంగా ఉందన్నమాట. అంటే కర్మ అంటే ఏంటంటే హ్యూమన్ మేడ్, అంటే మనం తయారు చేసుకుందే కర్మ. అందుకని నేను పురాణ ఇతిహాసాలు తీసుకుంటూ వచ్చానమాట ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. అంటే నీ కర్మని నువ్వు తయారు చేసుకుంటున్నావు, భగవంతుడు రాయట్లేదు. భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఆ కర్మని కంప్లీట్గా సస్టైనబిలిటీ, నీ కోరిక నెరవేర్చడం కోసం జాంబవంతుడి రూపంలోను, విష్ణువు రూపంలోను, వరాహమీరు ఎట్లా కావాలి అని అంటే ఏ అవతారాల్లో కావాలంటే ఆ అవతారాల్లో వచ్చి నీ కోరిక నెరవేరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు అర్థమవుతుంది ఇది అని అంటే ఆత్మజ్ఞానపూర్వక విద్య తెలిసినప్పుడు, లేకపోతే కంప్లీట్ నాలెడ్జ్ అన్నది అర్థమైనప్పుడు భగవంతుని యొక్క తత్వం అర్థమవుతుందండి. ఆ భగవంతుని యొక్క తత్వం అర్థమైన రోజు మీరు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. కర్మలు చేయట యందు అంటే మనిషికి అధికారం కలదు, కానీ కర్మ ఫలితాలకు మళ్ళీ కారణం కారాదు. అట్లని కర్మలు చేయకుండా ఉండకూడదు. అంటే ఈ సింపుల్గా చెప్పాలంటే ఈ కర్మ అంతా ఏంట్రా బాబు అని అంటే ఈ కర్మ అన్నది మనిషి తయారు చేసుకుంది. మనిషి యొక్క ఆలోచనల పూర్వకంగానే వాడి యొక్క కర్మ నిర్మితం అవుతుంది. మీరు మంచి జీవితం కావాలి అని అనుకుంటే ఇంకా గొప్పగా కనుక ఆలోచించారు అని అంటే మంచి లైఫ్ రావడం జరుగుతుంది. మీ ఆలోచనలే మీ జీవితం, అంతేకాని ఇంకేదో చేశారని చెప్పో ఇంకేదో పొందారని చెప్పు ఉద్దేశంతో కర్మలు అనేవి రావు. సో వివేక చూడమని కానీ ఈవెన్ భజగోవిందంలో కూడా చెప్తారు, నదీ జలాల్లో మునిగినంత మాత్రాన, సముద్ర జలాలలో అభిషేకం చేసుకున్నంత మాత్రాన, వేల కొలది పారాయణాలు చేసినంత మాత్రాన నీకు ఆత్మసిద్ధి బోధింపబడదు. నిన్ను నువ్వు నిజంగా తెలుసుకొని నీ కర్మలకు కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అనేది నువ్వు అర్థం చేసుకున్న రోజు ఈ చరాచర సృష్టి యొక్క కర్మను నువ్వు ఛేదించే శక్తి నీకు వచ్చేస్తుంది అని చెప్పేసి అంటాడు. అది ఏంటది? నిన్ను నువ్వు తెలుసుకోవటం. నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు ఈ చరాచర సృష్టి నీకు దాసోహం అయిపోతుంది. అదేవిధంగా ఎట్టివాడైనను నా మాయను అతిక్రమించడం దుస్సాధ్యము, కానీ నన్ను శరణు చొచ్చిన వాడికి నా మాయను అతిక్రమించడం సులభ సాధ్యం అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు. నా మాయ అంటే ఏంటి? మాయ అంటే ఏంటనంటే మరచిపోయిన కర్మ గురించి, మరచిపోయిన కర్మలను మరలా అవి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇదేంది నాకు ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అనుకుంటాం. అది ఒకప్పుడు నువ్వు కోరుకున్నదే, అదే మాయ. అది ఎప్పుడు అర్థమవుతుంది? నిన్ను నువ్వు శరణు చొచ్చినప్పుడు, అంటే నీ అంతరాత్మకు నువ్వు ఒబే అయిపోయినప్పుడు నీకు అప్పుడు అర్థమైపోతుంది, అరే ఇది నేను కోరుకున్న కోరికే కదా, ఇప్పుడు ఈ రూపంలో వచ్చింది, సరే నేను ఇప్పుడు అనుకుంటే దీనికంటే ఇంకా మంచి కోరికను కోరుకుని ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను. ఈ తత్వజ్ఞానం ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే మనిషికి ఆత్మజ్ఞాన వికాసం కలిగినప్పుడు, తనను కంప్లీట్గా తనను అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది. సో కర్మ అన్నది ఏంటనంటే హ్యూమన్ క్రియేటెడ్, మనం తయారు చేసుకున్నది, అంతేగాని భగవంతుడు దీంట్లోకి ఇన్వాల్వ్ కాడు. సో ఇదండి. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిటింగ్ అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు లత అండి. లత గారు మాట్లాడండి, గిరీష్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి. నేను పెద్ద ఫ్యాన్. ఓ థ్యాంక్ యూ అండి. ఈ రోజు లైన్ దొరికిందంటే నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ అండి. ఏమంటే నేను 1 year నుంచి చూస్తా ఉన్నాను, అని పాజిటివ్ లాగే థింక్ చేస్తాను, కానీ ఏవై కానీ పనులు అట్లా అయిపోతాయి. కానీ నా అక్క చెల్లెలందరూ దూరమైపోయినారు, ఎందుకని అర్థం కాదు. మళ్ళీ సడన్ గా నెగటివ్ లోకి వెళ్తాను. ఉంటాను, వాళ్ళందరూ నాతో మాట్లాడుతూ అని, కానీ వాళ్ళు ఎవ్వరు నన్ను మాట్లాడేట్లేదు. కానీ అందరూ నాకు చాలా ఇష్టం వాళ్ళంటే నాకు. అదే ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు, ఒకసారి మీకు అడగతామని. షూర్ నేను చెప్తానమ్మా. జనరల్గా కొన్ని విత్తనాలు తొందరగా మొలిసిపోతాయి, కొన్ని విత్తనాలు చాలా టైం పడుతుంది అనమాట, చాలా టైం కూడా తీసుకుంటుంది. కొన్ని చెట్లు తొందరగా మొలిసిపోతాయి, కొన్ని చెట్లు చాలా పోతాయి అనమాట. సిమిలర్లీ మన లైఫ్ కూడా ఏంటనంటే మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాము అని చెప్పేసి అనుకుంటాము, ఆ పాజిటివ్ ఆలోచించే విధానంలో కొన్ని రాంగ్ వర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే వీళ్ళతో నాకు ఎప్పుడు గొడవ రాకూడదు అని అన్నామని అనుకోండి, గొడవ అనే పదం వాడుతున్నాం కాబట్టి అది మనకి మరలా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళతో ఎప్పుడు స్నేహంగా ఉండాలి, వీళ్ళు ఎప్పుడు సఖ్యంగా ఉండాలి, నేను అందరి దగ్గర ప్రేమను పొందాలి, ఇట్లాంటి పదాలు ఉపయోగించుకోవాలి. ఇలాంటి పదాలు తర్వాత చాలా లైఫ్ స్టైల్ చేంజింగ్ ఉంటుందండి.
మనలో యాటిట్యూడ్ మొత్తం మార్చుకోవాలి, మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి. ఎందుకనంటే ఇది మన జీవితం, ఇది మనం కాకపోతే ఇంకెవరు మార్చుకుంటారు? ఎవరో మార్చుకుని అయితే లైఫ్ చేంజ్ అవ్వదు కదా. సో అలా చేంజ్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ అంటే కొన్ని రెగ్యులర్గా మనం పాటించాల్సినటువంటి నియమాలు ఉంటాయి. ఆ నియమాలను కనుక ఫాలో అవుతూ కనుక వచ్చామని అనుకోండి, జీవితం నిజం చెప్పాలంటే 300 పువ్వులు 600 కాయలు అయిపోతుంది, అంత అద్భుతంగా అయిపోతుంది. అదని కొంతమంది మొదలు పెట్టడం ఏదైనా పనిని చాలా ఫాస్ట్ గా మొదలు పెడతారు. సో కొన్ని రోజులు బాగానే ఉంటుంది అంత, తర్వాత ఇంకా అవసరమా ఈ పని, నాకు అవసరమా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది కూడా అద్వైత క్రియకి లేకపోతే మన ఆలోచనలు బట్టే ఉంటుంది అంటారా? అట్లా కాదు. అంటే దీనికి అంటే వాట్ ఈస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మొదట చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం అనమాట. అంటే నాకు ఈ పని కావాలి అన్నటువంటి ఆలోచనలో ఉంటారు. మధ్యలో హార్డిల్స్ వస్తాయి, ఎందుకంటే ఆ పనిని ఇంకొంచెం డెవలప్ చేయడం కోసమే హార్డిల్స్ వస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ హార్డిల్స్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు. ఓన్లీ ఇప్పుడు అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఒక 100 కోట్లు వచ్చేస్తే చాలు అని అనుకుంటారు. 100 కోట్లు రావాలి అని అంటే 200 కోట్ల సమస్యలు వస్తాయి. ఆ 200 కోట్ల సమస్యలను దాటుకొని వెళ్ళిన వాడికి మాత్రమే వస్తుంది. నిధి రావాలి అని అంటే అనేక పల్లాలు అవన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాత వాడికి మాత్రమే వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఈ హార్డిల్స్ రావడంతోనే, ఈ హార్డిల్స్ని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అనమాట. దానివల్ల ఏమైపోతుంది అంటే సడన్గా ఆ హార్డిల్స్ తీసుకొని, అయ్యో నాకు ఈ సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ చేయడం అవసరమా అన్నటువంటి ఆలోచనతో పక్కకు పెట్టేస్తారు. బట్ నిజమైన జ్ఞాని, నిజంగా సాధించుకునే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే హార్డిల్స్ని అతని యొక్క మెట్లుగా ఉపయోగించుకుంటాడు. అంటే లైక్ ఎట్లా అంటే హెన్రీ ఫోర్డ్కి తన కార్ల కంపెనీ స్టార్ట్ చేయడంతోనే చాలా సమస్యలు వచ్చేసాయి. ఆ సమస్యలను అతను అన్ని నోట్ చేసుకునేసి ఏంటి అంటే ఒక కొత్త ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కున్నాడు. తర్వాత అతనికి అన్నీ ఉపయోగపడ్డాయి. అదేవిధంగా థామస్ ఆల్వా ఎడిసన్ని తీసుకున్నాము అని అనుకోండి, బల్బు కనుక్కోవడానికి 273 సార్లు ఫెయిల్యూర్ అయ్యాడు. తర్వాత ఒకరోజు పార్టీ ఇచ్చాడనమాట, మొత్తానికి నేను టంగ్స్టాన్తో బల్బు కనుక్కునేసాను అది ఇది అని చెప్పేసి అందరికి పార్టీ ఇచ్చాడు. వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, ఏం పెద్ద బిల్డప్ ఇస్తా ఉన్నావు నువ్వు, 273 సార్లు ఎంత వేస్ట్ చేసావు తెలుసా నువ్వు అని అంటే, కూర్చోబెట్టి చూడు నాయన 273 ఎలిమెంట్లు ఉపయోగించుకొని ఫైనల్ దీన్ని కనుక్కున్నాము, 272 ఎలిమెంట్తో బల్బు వెలగదనే విషయాన్ని కూడా నేను కనుక్కున్నాను అని అంటే. పాజిటివ్ పీపుల్ ఎలా ఉంటారు అని అంటే ఫెయిల్యూర్స్ని కూడా, ఇప్పుడు అతనికి 272 ఎలిమెంట్లతో బల్బు కనుగొనలేము అన్నటువంటి విషయాన్ని అతను తెలుసుకున్నాడు. ఆ ఫెయిల్యూర్స్ని కూడా సక్సెస్ కింద మలుచుకుంటారు. బట్ ఫెయిల్యూర్ పీపుల్ ఎలా ఉంటారు అని అంటే, ఫెయిల్యూర్ వచ్చింది కదా అని చెప్పి ఇంకా అక్కడే ఉండిపోతారు అనమాట. ఈ యాటిట్యూడ్ కనుక మనం మార్చుకున్నాము అని అనుకోండి, నిజంగా అండి ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రాబ్లం వచ్చింది అని అంటే నిన్ను అది బలవంతం చేయడం కోసమే వచ్చింది. ప్రాబ్లం వచ్చింది అని అంటే నిన్ను అది శక్తివంతుని చేయడానికి వచ్చింది. ప్రాబ్లం వచ్చింది అంటే నిన్ను జ్ఞానవంతుని చేయడం కోసం వచ్చింది. అసలు ప్రాబ్లం వచ్చింది అని అంటేనే అసలు నేను మార్చడం కోసం వచ్చింది. అది నీ లోపల ఉన్నటువంటి వీక్నెస్ని చేంజ్ చేయడం కోసం వచ్చింది. అసలు చాలా గొప్పదనమాట ప్రాబ్లం కూడా. నిజంగా చెప్పాలి అని అంటే దాని మీద దృష్టి పెట్టాము అని అనుకోండి, ప్రాబ్లం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రాబ్లం ఒక్కొక్కసారి దేవుళ్ళకి రాక్షసులకి మధ్య ఒక ప్రాబ్లం క్రియేట్ అయిందనమాట, ఎవరు ఈ నెంబర్ 1 అవ్వాలి అని ఒక ఉద్దేశంతో. ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి చచ్చిపోతున్నారు, ఒక సొల్యూషన్ కనుక్కోవాలనే ప్రయత్నం చేశారు కాబట్టి అమృతం పుట్టుకొని వచ్చింది. ప్రాబ్లం లేకుండా ఉండుంటే అమృతం పుట్టుకొని వచ్చి ఉండేది కాదు. సో ప్రాబ్లం వల్ల చాలా సొల్యూషన్స్ వస్తాయి. కొన్ని దీర్ఘకాలికమైన రోగాలకు మందులు కూడా వచ్చాయన్నమాట. ప్రాబ్లం ఉంటేనే వస్తూ ఉంటుంది అనమాట. ఏ సృష్టి అయినా సరే ఒక ప్రాబ్లంలో నుంచి పుట్టుకొని వస్తుంది. సో మీ ప్రోగ్రామ్స్ గురించి ఒకసారి 11th జూన్ 11th ఈసారి బీయింగ్ హ్యాపీ అనే కాన్సెప్ట్ ఒకటి పెడుతున్నామండి. దీని తర్వాత ఆల్మోస్ట్ ఆగస్ట్ లేదా అక్టోబర్ వరకు ఇక ఏ కార్యక్రమాలు ఉండవు. సో ఈ జూన్ 11th వరకు మాత్రమే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. సో ఆ ప్రోగ్రామ్కి ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే రండి, నాన్ ఇంట్రెస్టెడ్ పీపుల్ దయచేసి ప్లీజ్ రావద్దండి, అదే చెప్పాలనుకున్నా. నెక్స్ట్ కాలర్ వెయిటింగ్ అండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు వీరు అని రాయచూరు నుంచి, కర్ణాటక నుంచి ఫోన్ చేస్తాను మేడం. ఓకే, మాట్లాడండి గిరీష్ గారితో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్ మీ స్పీచ్ అన్బ్లోయింగ్ సార్, నిజంగా నేను చూడాలని. థ్యాంక్ యూ అండి. నాకు ఎక్కడో ఎనర్జీ వచ్చేసింది సార్. థ్యాంక్ యూ ఏదో అండి. చేయాలి చాలా రోజులుగా కాల్ దొరికింది సార్ నాకు. చెప్పండి సార్. నాకు ఒకటి డౌట్ ఉంది సార్. సార్ ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు చేస్తాం ఒక నిమిషంలో, ఎంత వేగంగా ఖర్చు చేస్తాం అంతే వేగంగా సంపాదించుకోలేమా ఒక 100 రూపాయలు? ఎందుకు సంపాదించలేమండి? ప్లానింగ్ ఉందంటే 100 కాదు 1000 రూపాయలు సంపాదించవచ్చు. నిజంగా చెప్పాలి అని అంటే చాలా ఈజీ అండి డబ్బు సంపాదించుకోవడం. చాలా చాలా ఈజీ, చాలా ఈజీ. ఖర్చు పెట్టడమే కష్టం, నాకు తెలిసి చెప్తున్నాను నేను. సంపాదించడం చాలా ఈజీ అండి. అంటే కొద్దిగా మనం ఆలోచన విధానం పెట్టుకోవాలి, ముందు నుంచి ప్లానింగ్ ఉండాలి, మంచి అవగాహన ఉండాలి. ఇలా కనుక ఉన్నాయి అని అనుకోండి, సంపాదించడం చాలా ఈజీ, ఖర్చు పెట్టడం చాలా కష్టం. ఇదే జరిగేది, అదే అండి. ఓకే,
సో టైం ముఖ్యమా మనీ ముఖ్యమా అని ఆలోచించినప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేన్ని ఎట్లా ప్లాన్ చేస్తారు? నిర్మోహమాటంగా టైమే అండి. ఈ క్షణం మరలా తిరిగి రాదు. 100 కోట్లైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు. సో అది ఓకే. సో నెక్స్ట్ మూమెంట్ తిరిగి రాదు కదా, దానికోసం మళ్ళీ ప్లానింగ్ అవసరమా అన్న ఒక ఆస్పెక్ట్ ఉంటుంది కొంతమందిలో. ప్లానింగ్ అన్నది ఎందుకనంటే ఆ టైంని మనం కొద్దిగా తక్కువ చేసుకోవడం కోసమే కదా ప్లానింగ్ కావాల్సింది. ప్లానింగ్ లేదు అని అన్నప్పుడు సమస్యాత్మకం అవుతూ ఉంటుంది. ప్లానింగ్ కనుక ఉంది అని అనుకోండి, ఆ టైం మిగులుతుంది. మనం ప్లానింగ్ అంటేనే టైం మిగలడం కోసం చేసుకునేటువంటి చర్య అది. సో కాబట్టి టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైం మరలా తిరిగి రాదు. మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చుకున్నా రాదు. 1000 కోట్లు వస్తాయి భవిష్యత్తులో, అది రావడం పెద్ద కష్టం కాదు. బట్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. టైంని ఎప్పుడు కొనలేం మనం. అది ఓకే. కాలర్ రైటింగ్ అండి. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి జగన్మోహన్ గారు, చెప్పండి. మా ఫ్యామిలీలో మనకి క్యాన్సర్ సార్, దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు సార్? అంటే ఇప్పుడు మెడికల్ సైన్స్ కూడా చెప్పేది ఏంటి అని అంటే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక నాకు క్యాన్సర్ వచ్చేసింది, నాకు ప్రాబ్లం అయిపోతుందని చెప్పి అదే పనిగా అనుకుంటూ ఉన్నారు అని అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ చచ్చిపోతుంది అనమాట. అలా కాదు, నేను బతకగలను, నేను సాధించుకోగలను అని నమ్మకం ఉంది అని అనుకోండి, లైఫ్ స్పాన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే మేము ఏంటనంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం కోసం కొన్ని కాన్సెప్ట్లు అయితే ఉన్నాయండి. రైట్ నౌ అయితే నేను ఎప్పుడు కండక్ట్ చేయట్లేదు. వెరీ అర్జెన్సీ ఉంది, ఇక తప్పదు, ఆయనకి కొద్దిగా ఆయనకి మోటివేషన్ కావాలి, కొద్దిగా అతని మీద అతనికి నమ్మకం కలగాలి అని అంటే మాత్రం ఐ విల్ ట్రై. అంటే నాకున్నది మ్యాక్సిమం ఒక 2-3 డేసే నేను ఇండియాలో ఉండబోతున్నాను, ఇంకొక 1 వీక్ లోపల. దాని తర్వాత మళ్ళీ నేను ఇండియాలో ఉండను, నేను ఐఎమ్ ఫ్లైంగ్ టు. సో కాబట్టి ఏంటనంటే నిజంగా అంత సీరియస్ క్యాండిడేట్ ఉన్నట్లయితే అతనికి మోటివేషన్ ఇవ్వడం అయితేనేమి, ఆ కాన్సెప్ట్ చెప్పడం అయితేనేమి, తనను తను మార్చుకోవడానికి కావాల్సినటువంటి ముందు ధైర్యం కావాలి. యాక్చువల్లీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకంతా ఏంటనంటే ముందు నేను బతకగలను, నా వల్ల అవుతుంది, ఇదేదో పెద్ద అసాధ్యమైంది కాదు అనేటువంటి ఆ స్పోర్టివ్నెస్ వాళ్ళలో పుట్టాలి. ఆ పుట్టడం కోసం అయితే నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఆ తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు కనుక జయించుకోగలిగారు అని అంటే ఎంతోమంది అండి 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను బతికిచ్చానని కాదు, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాలతో బతికారు, అది జరుగున్నాయి. ఇదేదో అసాధ్యం అయితే కాదండి. ఏది ప్రపంచంలో ఏది అసాధ్యం కాదండి. మనిషి అనుకుంటే ఏదైనా చేంజ్ చేయగలుగుతారు. తొక్కలో క్యాన్సర్ ఎంత అది ఎగిరి అవుతూ పోతుంది. సో సాధించుకోవాలి అనే తపన కనుక, నిజంగా బతకాలి అన్నటువంటి ఆలోచన తన లోపల ఉందని అంటే యముడు కాదు కదా, అలా జేజమ్మ ముగుడు కూడా ఏం చేయలేడు అనమాట. నేను అది మాత్రం చెప్తాను నేను. సో ఆ మోటివేషన్ వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ అండి. సో గిరీష్ గారు, మరి ఇవాళ కాలర్సే కాకుండా చాలా విషయాలు, కాలర్స్కి వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాలే కాకుండా చాలా విషయాలు మాట్లాడుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో చూసారు కదండి, మరి అద్వైత క్రియని, మన ఆలోచనల్ని, మన జీవితం ఎలా ప్రభావితం చేస్తుందో, అలాగే మన ఆలోచనలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాళ అద్వైత క్రియ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వివరాలకు సంప్రదించండి మహాసంకల్పం అద్వైత క్రియ, మిస్టర్ ఈకే గిరీష్, లైఫ్ కోచ్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్, CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్ 81. ఫోన్ నెంబర్స్ 8125162927, 8179560504. Anchor dress courtesy by Master Vivas, Dilshuk Nagar, Hyderabad. సకల వసతులు కలగజేసే పేరం గ్రూప్ లో వెంటనే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలకు ప్రతిరూపం అమ్మలాంటి పేరం గ్రూప్. మృత్యువు సమీపించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ దానం చేస్తే మృత్యువు నుంచి బయటపడతాడు? కపిల గోవు నల్లబడ్డానికి కారణం ఏమిటి? నల్లగానే ఎందుకుంటుంది? ఆధ్యాత్మిక జీవన సోపానం అమృత కలశం రాత్రి 7:30 మీ భక్తి టీవీలో. యుగాలు 4 అయితే అవతారాలు 10 ఎలాగా? యుగ సంఖ్యనే అవతార సంఖ్యకు సంబంధం లేదు. తిరుగుతూ ఉంటాయి, వస్తుంటారు, వీళ్ళు ఉంటారు. వీళ్ళంతా మన కోసమే, మనను కాపాడడానికి పరమాత్మ యొక్క లీలాకృత్యం అవతారాలు. గృహస్థు ఆచరించే నిత్య పూజలో భాగంగా పవళింపు సేవ తప్పకుండా ఆచరించాలా? స్వామి చేసినా చేయకున్నా
మిమ్మల్ని పట్టించుకోడు, బాధించడు. స్వామి రక్షించేవాడు, బాధించేవాడు. అది గుర్తుంచుకొని ప్రేమగా చెయ్యండి, ఆనందాన్ని పొందండి. ధర్మ సందేహాలు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 10 గంటలకు మీ భక్తి